హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాంటెడ్ అవర్స్. మరో ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీతో నేను మీ ముందుకొచ్చాను. ఛాయ ఇంకా కౌశిక్ ప్రేమికులు. వాళ్ళిద్దరూ మెడిసిన్ థర్డ్ ఇయర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి మెచ్యూర్డ్గా ఆలోచించేవాళ్ళు. చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవారు. ఇరువురి ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇష్టమే. వాళ్ళు చదువు ఫినిష్ చేసి మంచిగా సెటిల్ అవ్వాలని అనుకుంటారు. తనకు నచ్చిన స్పెషలైజేషన్ను ఎండి చేయాలని ఛాయకి కోరిక. కౌశిక్కి మాత్రం మాస్టర్స్కి యూకే వెళ్ళాలని అనుకుంటాడు. ఛాయకి 5 ఏళ్ల నుండి మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది. దానికి మెడిసిన్ కూడా వాడుతుంది. ఛాయ ఒక జోవియల్ అమ్మాయి. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అందులో 4 మాత్రం చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళు పూజ, అనురాగ్, ప్రణయ్ ఇంకా సారిక. ఛాయ తన ఫ్రెండ్స్ అందరితో మంచి చెడు అన్నీ షేర్ చేసుకుంటుంది. అలా రోజులు గడుస్తాయి. కౌశిక్ ఇంకా ఛాయ బయటికి వెళతారు. చాలా హెడేక్ వస్తోంది అని చెప్తుంది ఛాయ. కౌశిక్ ఆగు, నీకు మంచి మెడిసిన్ తెస్తాను అని చెప్పి మెడిసిన్ తెచ్చి ఇస్తాడు. టాబ్లెట్ వేసుకున్నాక ఛాయ బెటర్గా ఫీల్ అవుతుంది. వాళ్ళు ఏవో మాట్లాడుకుని వెళ్ళిపోతారు. ఛాయ ఇంటికి వచ్చి నిద్రపోతుంది. ఇంకా మార్నింగ్ లేవదు. వాళ్ళ పేరెంట్స్ చూసేసరికి తను చనిపోయి ఉంటుంది. అందరూ షాక్ అయిపోతారు. ఛాయ ఫ్రెండ్స్ ఇంకా కౌశిక్ చాలా ఏడుస్తారు. ఛాయ ఎలా చనిపోయింది, నిన్న మాతో మాట్లాడింది అని ఫ్రెండ్స్ బాగా బాధపడతారు. కౌశిక్ కూడా చాలా ఏడుస్తాడు. అసలు కంప్లీట్గా ఐసోలేట్ అయిపోతాడు. ఛాయ ఫ్రెండ్స్ కౌశిక్తో ఎంత కనెక్ట్ అవుదామని వచ్చినా, కాల్ చేసినా మీట్ అవ్వడు. కాల్స్ ఏమీ పిక్ చేయడు. ఛాయ ఫ్రెండ్స్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకా బాండింగ్ ఇవన్నీ తలుచుకుని రోజు బాధపడతారు. మనకే ఇలా ఉంది అంటే ఛాయ పేరెంట్స్ ఇంకా కౌశిక్కి ఎలా ఉండి ఉంటుందో అని ఆలోచిస్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉంటాయి. పూజ, సారిక మనం అందరం గ్రూప్ స్టడీస్ చేద్దామని అంటారు. దానికి అనురాగ్ ఇంకా ప్రణయ్ కూడా సరే అని అంటారు. వాళ్ళు కంబైన్ స్టడీస్ చేసుకుంటూ ఉండగా ఏదో డిస్కషన్లో పూజ ఇలా అంటుంది, మన ఛాయ ఉంటే మన అందరికీ ఈ టాపిక్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది. అది బాగా ఇంటెలిజెంట్. ఐ మిస్ హర్ వెరీ మచ్ అని అంటుంది. అవును, నాకు అలానే ఉంది. కంబైన్డ్ స్టడీస్ అంటే ఛాయ ఉండాల్సిందే. ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసేది. అది రోజు గుర్తొస్తుంది. వి ఆల్ మిస్ హర్ వెరీ మచ్. అది చనిపోకుండా ఉంటే బాగుండు అని ఛాయ గురించి చాలా బాధపడతారు. ఫ్రెండ్స్ అందరూ ఛాయ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కరెంట్ పోతుంది. ఈ టైంలో కరెంట్ తీసారేంటి అని అనుకుంటూ క్యాండిల్ వెలిగిస్తుంది సారిక. సడన్గా ఏదో నీడలాగా ఒక ఆకారం కనిపిస్తుంది. సారిక గట్టిగా అరుస్తుంది. ఏంటి, ఏమైంది అని ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళకి ఏదో నీడ మీదకి వస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు అనురాగ్ ఇంకా ప్రణయ్ ఎవరు నువ్వు, ఏం కావాలి అని భయంగా అడుగుతారు. వాళ్ళు వెనక్కి వెళ్తుంటే నీడ వాళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ భయంతో గట్టిగా కేకలు పెడతారు. ఇంట్లో నుంచి వెళ్దాం అని ఫాస్ట్గా వెళ్ళేసరికి ఎంత లాగినా డోర్ ఓపెన్ అవ్వదు. సారిక ఇంకా పూజ చాలా వణికిపోతారు. చాలా క్లియర్గా ఆ నీడ వాళ్ళ మీదకి వస్తుంది. వీళ్ళు వేరే రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటారు. రూమ్లోకి కూడా నీడ వచ్చేస్తుంది. అప్పుడు సారిక, ఎవరు నువ్వు, మమ్మల్ని ఎందుకు ఇలా వెంబడిస్తున్నావు, నీకు ఏం కావాలి, మాకు చాలా భయంగా ఉంది, దయచేసి మమ్మల్ని వదిలేయి అని అడుగుతుంది. అప్పుడు నీడ మాయమైపోతుంది. కొంచెం సేపటికి గట్టిగా ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. ఫ్రెండ్స్ అందరూ ఆ రాత్రంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉంటారు. తెల్లవారుతుంది. అప్పుడు ప్రణయ్ అంటాడు, నాకు తెలిసిన చర్చ్ ఫాదర్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి మనం విషయం చెప్దామని అంటాడు. అప్పుడు సారిక, మెయిన్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు కదా, మనం బయటికి ఎలా వెళ్తామని అంటుంది. అవును, ఇప్పుడు ఎలా అని అనుకుని ఆలోచిస్తారు. ఎవరో డోర్ బెల్ కొడతారు. ఇప్పుడు ఎలా, ఏం చేద్దాం అని అనుకునే లోపు పని అమ్మాయి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది. అప్పుడు సారిక ఇంకా పూజ, డోర్ ఎలా ఓపెన్ అయింది, నువ్వు ఎలా వచ్చావు అంటే మేడం
డోర్ లాక్ చేసి లేదు, ఇలా తొయ్యగానే ఓపెన్ అయింది అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. సరే అని ప్రణయ్ ఇంకా అనురాగ్ మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి చర్చి దగ్గరికి వెళ్తాం, మీరు డైరెక్ట్గా చర్చికి వచ్చేయండి అని అంటారు. అప్పుడు పూజ వద్దురా, ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా కొంచెం మనం అందరం ఒకే చోట్లో ఉందామని రిక్వెస్ట్ చేస్తుంది. కొంచెం సేపటికి చర్చ్కి వెళతారు. ఫాదర్ వస్తారు. ఫ్రెండ్స్ అందరూ ఛాయ డెత్ గురించి, నైట్ జరిగిన దాని గురించి ఫాదర్కి చెప్తారు. అప్పుడు ఫాదర్, మీ ఫ్రెండ్ మీతో ఏదో చెప్పాలని అనుకుంటోంది. ఈవిల్ స్పిరిట్ అయితే మిమ్మల్ని ఏదో ఒకటి చేసేది. మీ ఫ్రెండ్ సడన్ డెత్ వల్ల తను స్పిరిట్గా మారింది. తన ఆత్మ పీస్ఫుల్గా లేదు. జీసస్కి ప్రే చేసుకోండి, గాడ్ బ్లెస్ యూ అని చెప్తారు. ఛాయ వాళ్లతో ఏం చెప్దాము అని అనుకుంటోందో అందరూ ఆలోచిస్తారు. అప్పుడు పూజ ఛాయ వాళ్ళ ఇంటికి వెళ్ళి దాని రూమ్లో ఏమైనా వెతుకుతామా, ఏమైనా దొరుకుతుందేమో, అలాగే వాళ్ళ పేరెంట్స్ని చూసినట్టు కూడా ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు అనురాగ్ యా గుడ్ ఐడియా అని నలుగురు ఛాయ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ పేరెంట్స్ చాలా దిగులుగా ఉంటారు. వీళ్ళని చూసి ఇంకా ఏడుస్తారు. వాళ్ళని కన్సోల్ చేసి ఛాయ రూమ్లోకి వెళ్ళి వెతుకుతారు. డైరీ ఒకటి కనిపిస్తుంది. ఛాయ చనిపోయే 2 days ముందు ఆ డైరీలో ఇలా రాసి ఉంటుంది, కౌశిక్ని ఒక అమ్మాయితో చూశాను, తను ఎవరో వాడిని రేపు అడగాలి. అది చూడగానే అనురాగ్ కౌశిక్కి కాల్ చేస్తాడు. ఎన్నిసార్లు చేసినా కాల్స్ పికప్ చేయడు. ఇంకా విసుగు వచ్చేస్తుంది. ఛాయ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఈవినింగ్ వరకు ఉండి ఇంకా వాళ్ళ రూమ్కి వెళ్తారు. కానీ చాలా భయపడతారు. ఫాదర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటారు. తను ఏమీ చెయ్యదు అని లోపలికి వెళ్ళి డైరీ చదవటం స్టార్ట్ చేస్తారు. అందులో చాలా విషయాలు ఉంటాయి. ఫ్రెండ్స్ గురించి, ఎక్కువగా కౌశిక్ గురించే ఉంటాయి. అప్పుడు ప్రణయ్, ఈ కౌశిక్ గారిని కలిస్తే తప్ప మనకు అసలు విషయం తెలియదు అని నైట్ అందరూ పడుకుంటారు. కానీ ఎవరికి సరిగ్గా నిద్ర పట్టదు. మార్నింగ్ కౌశిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కౌశిక్ని కలిసి విషయం ఏంటి అని గట్టిగా అడుగుతారు. అప్పుడు కౌశిక్ అంటాడు, ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలియదు, ఏదో ఇన్ఫర్మేషన్ కోసం నా దగ్గరికి వచ్చింది, ఛాయకి అన్నీ అనుమానాలే అని చెప్పి వెళ్ళిపోతాడు. కౌశిక్కి ఛాయ చనిపోయినప్పటి నుంచి అసలు నిద్ర పట్టదు. ఏవో పిచ్చి ఆలోచనలు, కలలు, సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ రోజు రాత్రి ఏదో నీడ కౌశిక్ని చంపుతున్నట్టు మీదకి వస్తూ ఉండటంతో భయం వేసి లైట్ ఆన్ చేస్తాడు. కానీ అక్కడ ఏం ఉండదు. అలాగే భయపడుతూ పడుకుంటాడు. నెక్స్ట్ డే ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతుంటే ఆ కాల్లో ఛాయ కనిపిస్తుంది. బెదిరిపోతాడు. కాళ్ళు చేతులు వణికిపోతాయి. ముచ్చెమటలు పట్టేస్తాయి. ఇంకా ఎవరిని చూసినా మాట్లాడినా ఛాయ కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి గట్టిగా నవ్వులు, నీడలతో కౌశిక్కి నిద్ర పట్టదు. చాలా వీక్ అయిపోతాడు. ఇలా ఉంటే వీడు మనకు దక్కడు అని కౌశిక్ పేరెంట్స్ ఒక సైకియాట్రిస్ట్కి చూపిస్తారు. అయినా ప్రయోజనం ఉండదు. కౌశిక్ అలా మద్యానికి బానిస అయిపోతాడు. ఎప్పుడు మత్తులో ఉండేవాడు. కొన్ని రోజులకి కౌశిక్ చేతులు, మెడ కట్ చేసుకొని చనిపోతాడు. అతని రూమ్లో అంతా ప్లీజ్ లీవ్ మీ, ఐఎమ్ సారీ అని ఉంటుంది. అతి భయంకరమైన చావు కౌశిక్ది. ఈలోపు ఫ్రెండ్స్ అందరూ ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టలేకపోతారు. కౌశిక్ చనిపోయిన రాత్రి వాళ్ళ ఇంట్లో ఏవో మాటలు, ఏడుపులు వినిపిస్తాయి. నెక్స్ట్ డే కౌశిక్ చనిపోయిన న్యూస్ ప్రణయ్కి తెలిసి అందరికీ చెప్తాడు. అప్పటికే డల్గా ఉన్న సారిక ఈ న్యూస్ విని కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ప్రణయ్, పూజ, యు టేక్ కేర్ ఆఫ్ సారిక, మేము కౌశిక్ను చూసి వస్తామని చెప్పి అనురాగ్ ఇంకా ప్రణయ్ వెళ్తారు. అక్కడ ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతుంటే అనురాగ్ కౌశిక్ రూమ్కి వెళ్తాడు. రూమ్ అంతా సేవ్ మీ, డోంట్ కిల్ మీ, ఐఎమ్ సారీ అని రాసి ఉండటంతో షాక్ అవుతాడు. కౌశిక్కి కూడా ఛాయే ఆత్మ కనిపించిందా అని అనుకుంటాడు. రూమ్ అంతా వెతకగా కౌశిక్ సెల్ ఫోన్ దొరుకుతుంది. దాన్ని తీసి పాకెట్లో వేసుకుంటాడు.
అక్కడ నుండి ఫోన్ రిపేర్ షాప్కి వెళ్ళి ఫోన్ అన్లాక్ చేయిస్తాడు అనురాగ్. ఫోన్ అంతా చెక్ చేస్తాడు. డీపీ లేని కాంటాక్ట్ ఒకటి డార్లింగ్ అని సేవ్ చేసి ఉంటుంది. అది ఓపెన్ చేయగానే చాలా వాయిస్ రికార్డింగ్స్ ఉంటాయి. అందులో కౌశిక్కి వేరే అమ్మాయితో అఫేర్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఛాయ కౌశిక్ని చంపిందా అని ప్రణయ్ ఇంకా అనురాగ్ వణికిపోయి ఫాస్ట్గా ఇంటికి వెళ్తుండగా పూజకి కాల్ చేసి సారికకి ఎలా ఉంది అని అడుగుతారు. బాగానే ఉంది అని చెప్పి ఫోన్ కట్ అవుతుంది. ప్రణయ్ ఇంకా అనురాగ్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి సారికని అడుగుతారు, ఎందుకు ఇలా మన ఫ్రెండ్ని మోసం చేయాలనిపించింది. అప్పుడు సారిక ఇలా అంటుంది, కౌశిక్ అంటే తనకి కూడా పిచ్చి ప్రేమ. ఎలాగైనా తనని దక్కించుకోవాలనే స్వార్థంతో ఛాయని అడ్డు తొలగిద్దామని చెప్పి ఒక స్లో పాయిజన్తో ఛాయని చంపేయాలనుకుంటుంది. అందుకే నేను కౌశిక్ ప్లాన్ చేసి ఛాయ కౌశిక్ని కలిసిన రోజున స్లో పాయిజన్గా ఒక ట్యాబ్లెట్ని ఇచ్చాం. ఇప్పుడు కౌశికే లేడు. నేను ఉన్నా లేనట్టే. ఐ ఫీల్ గిల్టీ. నేను జరిగిందంతా పోలీసులకి చెప్పి సరెండర్ అయిపోతాను అని అంటుంది. ఆ రోజు రాత్రి సారికకి అస్సలు నిద్ర పట్టదు. పూజని తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇవ్వమని సారిక అడుగుతుంది. పూజ ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్ని సారికకి ఇస్తుంది. సారిక పడుకుంటుంది. ఆ మరునాడు సారిక నిద్ర లేవదు. ప్రణయ్ వచ్చి సారికని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తాడు. సారిక చేతి వేలికి ఉన్న రింగ్ కింద పడిపోయి ఉంటుంది. అనురాగ్, పూజ వస్తారు. పూజ కింద పడిపోయిన రింగ్ని తీసి ఇలా అంటుంది, ఈ రింగ్ నాది. ఎంతగానో ప్రేమించిన కౌశిక్కి నేను గిఫ్ట్ కింద ఇచ్చాను. ఏ మాత్ర వేసుకుని నేను నిద్ర లేవలేదో అదే మాత్రని నిద్ర పట్టేందుకు సారికకు ఇచ్చాను. ఇక తను లేవదు. ఆ మాటలు విన్న ప్రణయ్, అనురాగ్ ఇద్దరూ పూజ వైపు చూస్తారు. ఆ మాటల వెనకాల ఉన్న వాయిస్ పూజది కాదు, పూజ వెనకాల నీడలా ఉన్న ఛాయది. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.